అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు పేగుబంధం. ఈ కథను రచించిన వారు అనురాకి చిన్ని గారు. ఇంకా కథలోకి వెళ్తే ఫోన్ రింగ్ అవుతుంది. వంటగదిలో నుండి వసు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఫోన్ మాట్లాడి పెట్టేసింది. ఫోన్లో ఎవరు అంటూ వచ్చాడు ఆకాష్. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి షూ విప్పుతూ. మీ అమ్మగారు అంది వసు ముఖం తిప్పుతూ. అవునా, ఏమైంది మా అమ్మ అన్నాడు ఆకాష్ లోపలికి వచ్చి కూర్చుంటూ. మీ అమ్మా నాన్న మన ఇంటికి వస్తారంట అని వసు చెప్పడం పూర్తి కాకముందే అవునా, ఎప్పుడు అన్నాడు ఆకాష్ ఆతృతతో. 2 రోజుల్లో వస్తారంట, ఇక్కడే ఉంటారంట అంది వసు చిరాకుగా. అవునా, అదేంటి, ఏం జరిగి ఉంటుంది? వాళ్ళకి ఆరోగ్యం బాగానే ఉందా? ఏం జరిగి ఉంటుంది నేను అంటూ జేబులో నుంచి ఫోన్ తీశాడు మాట్లాడుతూ. ఆకాష్ వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. ఏమైంది, మాట్లాడారా? ఏమంది మీ అమ్మ అన్నది వసు. ఏమీ అనకుండా స్థానానికి వెళ్ళాడు ఆకాష్. వసు కూడా ఆకాష్ని ఇంకేమీ అడగకుండా అలాగే ఉండిపోయింది. అలా 2 రోజులు వసు ఆకాష్ ఆ విషయం గురించి ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. ఈరోజు ఆదివారం. ఈ విషయం అటో ఇటో ఇంట్లో తేలిపోవాలి అనుకుంది. ఆకాష్ చేతికి కాఫీ ఇచ్చింది. ఏంటండి, ఏమీ మాట్లాడడం లేదు? అమ్మా నాన్న మళ్ళీ ఫోన్ చేశారా? మీరు వారికి ఏం సమాధానం చెబుతారు అండి? వసు అడిగింది కొంచెం కోపంగా. ఏం చెప్పాలి, అమ్మా నాన్న వస్తానన్నారు, రానివ్వు, ఇక్కడే ఉంటానన్నారు. నీకేంటి? అదేంటి అలా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటారు? అంటే ఏంటి, ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళకి ఒక రూమ్లో ఉండే స్థలం లేదా? అసలే మన ఇంటికి అప్పుడప్పుడు పెద్దవారు వస్తూ ఉంటారు. వారి ముందు మీ అమ్మ నాన్న పల్లెటూరి వాళ్ళ ఉంటారు. పోయినసారి వచ్చినప్పుడు మా మేడం అత్తయ్యని చూసి మీ ఇంట్లో పని మనిషా అని అడిగింది. నాకు తల కొట్టేసినట్టు అయ్యింది. ఏంటి, వాళ్ళు పల్లెటూరు వాళ్ళు అయితే నేను పల్లెటూరి వాడినే కదా, నువ్వు కూడా పల్లెటూరు దానివే కదా. ఏదో ఇక్కడ మీ మామయ్య ఉంటారు కాబట్టి వారి దగ్గర నువ్వు మీ అన్నయ్య చదువుకుని ఇక్కడే ఉండిపోయారు. మీ వాళ్ళని మీ అన్నయ్య ఢిల్లీకి తీసుకెళ్లడం వలన కొంచెం పట్నం అలవాటయ్యింది. నేను కూడా మా వాళ్ళని ఎప్పుడో తీసుకురావాల్సింది. ఇప్పటికే లేట్ చేశాను. అది కాదండి, అప్పుడప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, ఇక్కడే ఉండడం ఎందుకు? పైగా మీరు డబ్బులు పంపిస్తున్నాము కదా, ఇంకేంటి? వాళ్ళు తన తల్లిదండ్రులు వాళ్ళని చూసుకునే బాధ్యత నాపైనే ఉంది. లేదు, ఇక్కడ వద్దు, వాళ్ళని ఏదైనా ఓల్డేజ్ హోమ్లో ఉంచండి, ఇక్కడ మాత్రం వద్దు. కొడుకుని నేనుండగా వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో ఉండే కర్మ వాళ్ళకి ఏంటి? ఆ రోజు మాతో వచ్చేయండి అమ్మ అంటే మా అమ్మ మొహమాటంగా ఇప్పటి నుండే మీతో ఉండడం ఎందుకు, మేము ఇంకా పెద్దవాళ్ళమై మీ దగ్గరికి కదా ఉండేది అంది. పైగా నువ్వు కూడా అవునత్తయ్య, మీ కొడుకు సొంత ఇల్లు కట్టాలనుకుంటున్నాడు, అప్పుడు వచ్చేయండి. పైగా ఇక్కడ వాతావరణం మీ ఆరోగ్యానికి మంచిది అంటూ మాట్లాడి వాళ్ళని ఇక్కడికి రాకుండా చేశావు. వాళ్ళు ఇక్కడ ఉండడం వద్దు అంతే. నువ్వు అవునన్నా కాదన్నా మా అమ్మ నాన్న ఇక్కడికి వస్తున్నారు అంతే. నాకు ఓల్డేజ్ హోమ్ అంటూ ఉచిత సలహాలు ఇవ్వకు. అమ్మా నాన్న ఇక్కడికి వస్తున్నారు అంతే అంటుంది. పిల్లలు విన్నారు. హే నానమ్మ, తాతయ్య వస్తున్నారా? అయితే మాకు తాతయ్య రోజు కథలు చెబుతారు, నానమ్మ స్నానం చేపిస్తుంది, అన్నం తినిపెడుతుంది. ఎంచక్కా రోజు నానమ్మ తాతయ్య దగ్గరే పడుకోవచ్చు. త్వరగా రమ్మనండి డాడీ అని పిల్లలు సంబరపడుతున్నారు. పిల్లల మాటలు విన్న వసుకి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. చాలు ఆపండి, వాళ్ళ దగ్గర అయితే మీ ఆటలు సాగుతాయని అనుకుంటున్నారా అని కోపంగా అంది వసు. చొక్కా వేసుకుని బయటికి వెళ్ళాడు ఆకాష్. ఆ రాత్రి ఆకాష్ వసు ఇద్దరూ మాట్లాడుకోలేదు. మరుసటి రోజు కూడా ఆకాష్ వసుతో ఏమీ అనలేదు. వసు కూడా ఆకాష్తో ఏమీ అనలేదు. వసు వంట చేస్తున్న సమయంలో ఆకాష్ వసు దగ్గరికి వచ్చి, వసు, నేను రామాపురం వెళ్ళి పొలం పనులు చూసుకుని అమ్మా నాన్నను తీసుకుని రావడానికి వెళ్తున్నా అని అన్నాడు. ఆకాష్తో ఏమీ అనలేదు. ఆకాష్ బయటికి వెళ్ళాడు. వసు వెనకాల వెళ్లేలోపే ఆకాష్ వెళ్ళిపోయాడు. వసుకి పట్టరానంత దుఃఖం వచ్చింది. వసు పిల్లలను స్కూల్కి పంపించింది. వసు ఇంట్లో ఒక్కతే ఉంది. తన మనసులోని బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. పైగా పిల్లలు కూడా నానమ్మ తాతయ్య వస్తున్నారని సంతోషంగా ఉన్నారు. అమ్మా నాన్నలతో అయినా మాట్లాడుకుందాం అనుకుంటే వాళ్ళ దగ్గర ఫోన్ లేదు. ఫోన్ మీ దగ్గర ఉండనివ్వండి అని చెబితే ఆ ఫోన్ ఎలా ఉపయోగించాలో తెలియదు అంటారు.
మరి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ వాళ్ళ అన్నయ్య కిషోర్ గుర్తుకు వచ్చాడు. వెంటనే వసు కిషోర్కి ఫోన్ చేసింది. కిషోర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వసు మరొకసారి ఫోన్ చేసింది. ఈసారి కిషోర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆలోపే కిషోర్ బిజీగా ఉన్నానని మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పాడు. వసు చాలా బాధపడింది. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తనలో తానే బాధపడింది. అత్తామామ మంచివారే, కానీ అందరి దగ్గర ఉంటే గొడవలు అయ్యి విడిపోవాల్సి వస్తుందేమో అనే భయం. వసుకి రాత్రి 8 గంటల అయింది. ఆకాష్ తన తల్లిదండ్రులను తీసుకుని వచ్చేశాడు. పిల్లలిద్దరూ తాతయ్య నానమ్మ అంటూ బయటికి వచ్చి వారిని వాటేసుకున్నారు. వసు బయటకు వచ్చి అత్తయ్య మామయ్య బాగున్నారా, రండి, ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి అంటూ వసు అత్తామామను ఇంట్లోకి తీసుకెళ్ళింది. వాళ్ళ గది చూపించి లోపలికి వెళ్ళి గ్రీజర్ ఆన్ చేసింది. అత్తయ్య మామయ్య మీరు స్నానం చేసి రండి, నేను వంట చేస్తాను అన్నది. అలాగే అమ్మా అని వాళ్ళు అన్నారు. వసుని చూసిన ఆకాష్ అమ్మా నాన్న చూసి ఏం గొడవ చేస్తుందో ఏమో అని భయపడ్డ ఆకాష్ కుదుటపడ్డాడు. అందరూ కలిసి భోజనం చేసి కాసేపు మాట్లాడుకుని అందరూ పడుకున్నారు. తెల్లవారుతుంది. సమయం 5 అవుతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఈ టైంలో ఎవరా అనుకుంటూ వసు డోర్ తీసింది. డోర్ తీయగానే అమ్మా నాన్న కనబడ్డారు. వసు ఆశ్చర్యపోయింది. వారిని లోపలికి రమ్మంది. ఇంతలో ఆకాష్ వచ్చి అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారు, రండి లోపలికి రండి. వసు అత్తయ్య మామయ్యకి టీ తీసుకురా వెళ్ళి అన్నాడు. అమ్మా నాన్న ఇక్కడ ఉండడానికి వచ్చారని వసు వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడడానికి పిలిపించిందేమో అని ఆకాష్ కంగారు పడ్డాడు. కానీ వాసును చూస్తూ వాళ్ళు వచ్చేది వసుకు కూడా తెలియదని అర్థమైంది. ఆకాష్ వాళ్ళ అమ్మా నాన్న ఉదయాన్నే లేవడం అలవాటు ఉండడం వలన వసు వాళ్ళ మాటలు విని మేల్కొన్నారు. యోగక్షేమాలు అయ్యాయి. ఆకాష్కి వసు వాళ్ళ అమ్మా నాన్న ముఖంలో సంతోషంగా లేరని, ఏదో జరిగి ఉంటుందని గమనించాడు. అంతకు ముందే వసు అమ్మా నాన్న ముఖంలో బాధని గమనించింది. ఎంతైనా కూతురు కదా. అక్కడ అందరూ ఉండడం వలన వసు వారిని ఏమీ అడగలేకపోయింది. ఏం జరిగి ఉంటుందో అమ్మా నాన్నను అడిగి తెలుసుకుందామని వసు చూస్తుంది. కానీ అత్తామామ పిల్లలు అందరూ ఉన్నారు. లోపలికి వెళ్ళి ఏదో మాట్లాడి వచ్చేసింది. మధ్యాహ్నం భోజనం చేశాక చూసింది. అయినా వసుకి విలువ లేదు. సాయంత్రం సమయం అయింది. వసు అమ్మా నాన్నలతో మాట్లాడాలనుకుంది. అత్తామామలతో మాట్లాడుతున్నారు. వసు రాత్రి వరకు చూసింది. అయినా కుదరలేదు. అందరూ పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం అందరూ టిఫిన్ చేశారు. ఆ తరువాత వసు అమ్మా నాన్నల రూమ్కి వెళ్ళింది. అమ్మని కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. వసు అమ్మ పక్కన వెళ్ళి కూర్చుంది. అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు, మామయ్య వాళ్ళతో మాట్లాడుతున్నారు అంది జానకమ్మ. నాన్న లేకపోయినా పర్వాలేదమ్మా, నిన్ను అడిగి తెలుసుకుంటానని అనుకుంది వసు. అమ్మ ఏమైంది, మీరెందుకు ఇలా ఉన్నారు, ఏం జరిగిందమ్మా అని వసు అడిగింది. కూతురు అలా అడుగుతుంటే జానకమ్మకి కన్నీరు ఆగలేదు. ఏడుస్తుంది. అమ్మని ఎలా ఓదార్చాలో వసుకి అర్థం కాలేదు. మీ అన్నయ్యకి పెళ్ళయ్యాక మొత్తం మారిపోయాడు వసు. మీ వదిన మీ అన్నయ్యని మార్చేసింది. మేము మంచిగా ఉన్నప్పుడు మా పనులు మేము చేసుకున్నప్పుడు మమ్మల్ని ఏమనలేదు. ఇప్పుడు మా పనులు మేము చేసుకోలేని పరిస్థితుల్లో మమ్మల్ని ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటున్నారు. అమ్మ మాటలు వింటున్న వసు షాక్ అయింది. మేము పల్లెటూరి వాళ్ళము కాబట్టి వాళ్ళ స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళకి మా వల్ల ఇబ్బందిగా ఉంటుంది అని మమ్మల్ని ఓ ఓల్డేజ్ హోమ్లో ఉంచుతారట. నిజం చెప్పాలంటే ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి మీ అన్నయ్య మమ్మల్ని తీసుకురాలేదు. మేము ఎప్పటి నుంచో నీ దగ్గరికి తీసుకువెళ్ళమని అడిగితే ఇప్పుడు బెంగళూరులో పని ఉందని బెంగళూరుకి వెళ్ళి పని చూసుకొని వెళ్ళాక ఓ అనాథాశ్రమంలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ మాటకి వసుకి గుండె పగిలినంత పనయింది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఎన్నో కలలు కంటారు. అలాంటిది తల్లిదండ్రులు ముసలివారు అయ్యాక వారిని అనాథాశ్రమంలో పడేస్తున్నారు. మాకు కొడుకు ఉండి కూడా ఒక అనాథులా బతుకువలసి వస్తుందని అనుకోలేదు తల్లి. మాలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకి రాకూడదు వసు. చెయ్యాలనుకుంది, తలుచుకుని పశ్చాత్తాపడింది. తల్లిని ఓదార్చడం వసు వల్ల కాలేదు. మీ అన్నయ్య పెంపకంలో మేము ఏదైనా తప్పు చేసినా నీ విషయంలో తప్పు చేయలేదు. మీ అత్త మామకి నువ్వు మంచి కోడలిగా దొరికావు.
వారు అదృష్టవంతులు, నువ్వు వారిని బాగా చూసుకుంటున్నావు. నీలా కొంతమందే ఉంటారమ్మా అన్నది జానకమ్మ. అమ్మ మాటలకు వసు తల కొట్టేసినట్టు అయ్యింది. అందరూ వెళ్ళి హాల్లో కూర్చున్నారు. కాసేపటికి కిషోర్ వచ్చాడు. సాయంత్రం వరకు ఉన్నాడు. సాయంత్రం సమయంలో అమ్మా నాన్న రెడీ అవ్వండి వెళ్దాం అన్నాడు. ఆ మాటకి ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఆకాష్ ఒక్కసారిగా అత్తయ్య మామయ్య ఇక్కడే మాతోనే ఉంటారు. నిన్ను కని పెంచి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా చూసుకున్నానని తల్లిదండ్రులని ఈరోజు నువ్వు వారిని బాగా చూసుకోవాల్సి పోయి నీకు వారు బరువై అనాథాశ్రమంలో వేస్తున్నావా? నువ్వు కడుపులో ఉన్నప్పుడు నువ్వు కూడా వారికి బరువని వాళ్ళు అనుకుంటే ఈరోజు ఉండేవాడివి కాదు. నీకు కూడా ఒక కొడుకు ఉన్న విషయం మర్చిపోకు. పెద్దవారు ఇంట్లో ఉండడం మనకు మంచిది. వారి అవసరం మనకు చాలా ఉంది. వారు సంతోషంగా ఉంటేనే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. నిన్ను తిట్టాలని కాదు కిషోర్. నేను ఎందుకు చెబుతున్నాను అనేది ఆలోచించు. మేమే అత్తయ్య మామయ్యని చూసుకుంటాము. అది బావగారు. నాకు ఇంకా ఏమీ చెప్పకు. ఇక్కడ నుండి ఇక వెళ్ళు నువ్వు అన్నాడు ఆకాష్. కిషోర్ తల కిందకి వేసుకుని వెళ్ళిపోయాడు. ఆకాష్ మాటలకి వసు సంతోషించింది. కాసేపటికి వసు టీ పట్టుకుని వచ్చి అందరికీ ఇచ్చింది. వసుని చూస్తూ మాకు బంగారం లాంటి కోడలొచ్చింది. మేము చాలా అదృష్టవంతులం అన్నారు. ఆకాషు అవును అమ్మా నాన్న. వసు పైవారికి ఉన్న నమ్మకానికి వసుకి మరోసారి తల్లి కొట్టేసినట్టు అయ్యింది. ఆకాష్ రూమ్లోకి వెళ్ళడం గమనించిన వసు ఆకాష్ దగ్గరికి వెళ్ళింది. ఏమండి ఇదంతా అని అడగడం పూర్తి కాకముందే, నీతో మీ అమ్మ చెప్పేటప్పుడే మీ నాన్నగారు మాతో చెప్పారు. బాధపడ్డారు. అమ్మా నాన్న మేమంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నాడు ఆకాష్. ఆకాష్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి. నేను అత్తయ్య మామయ్యని విషయంలో కఠినంగా ప్రవర్తించాను. అత్తయ్య మామలను ఇంట్లో ఉంచడానికి ఒప్పుకోకపోయినా మా అమ్మా నాన్నలను ఇక్కడ ఉంచడానికి ఒప్పుకున్నారు అన్నది వసు ఏడుస్తూ. చచ్చా ఏం మాట్లాడుతున్నావు? నాకు నా తల్లిదండ్రులు ఎలానో నీ తల్లిదండ్రులు కూడా అంతే. వారిని మనమే చూసుకుందాం అన్నాడు ఆకాష్ వసు భుజాలు పట్టుకుని పైకి లేవడుతూ. అయినా ఏదో ఆలోచనలో నువ్వు అలాగే అన్నావు తప్ప నువ్వు మా అమ్మ నన్ను బయటికి పంపించే అంత మూర్ఖురాలివి కాదు. చాలా మంచిదానివి వసు అన్నాడు ఆకాష్. వసు కన్నిటిని తుడుస్తూ ఆకాష్ తనపై పెట్టుకున్న నమ్మకానికి వసు పశ్చాత్తాపడింది. వసు బయటికి వెళ్ళి అత్తమామ కాళ్ళని దండం పెట్టుకుంది. అది గమనించిన ఆకాష్ ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులను రోడ్డున పడేసేవారు చాలామంది ఉన్నారు. పిల్లల్ని ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులను సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత వారి పిల్లలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.